జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమితో సీఎం పదవి కోల్పోవడంతో ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో మొన్నటి వరకు ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు 5 ఏళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్టు కాల పరిమితిని ఏడాదికి పరిమితం చేసింది. మరోవైపు ఎన్ఓసీ తెచ్చుకోవాలంటూ జగన్కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ ఇచ్చేలా చూడాలని సిబిఐ కోర్టు ఆదేశాలను ఏడాదికి పరిమితం చేయడం దారుణమని ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎన్ఓసీ ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఇక విచారణ సందర్భంగా జగన్ లండన్ పర్యటనకు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు జగన్ తరపు న్యాయవాది. ఇదిలా ఉంటే పాస్పోర్ట్ కార్యాలయం తరపు లాయర్ మాత్రం జగన్పై ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని జగన్కు పాస్పోర్ట్ కార్యాలయం లేఖ కూడా రాసిందని చెప్పారు. దీంతో పాస్పోర్ట్ కోసం జగన్కు ఎన్ఓసీని ఇప్పించాలని కోర్టును కోరారు జగన్ తరపు న్యాయవాది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్పోర్ట్ ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ప్రధాని నుంచి ఎంపీల వరకు అలాగే ముఖ్యమంత్రులకు ఉంటాయి. అంటే వీరు ఎలాంటి వీసా లేకుండానే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొంతమంది ప్రముఖులకు కొన్ని దేశాలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు జారీ చేస్తుంటాయని చెబుతున్నారు. అయితే జగన్ ఆస్తుల కేసులు సిబిఐ, ఈడీ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లండన్ పర్యటన కోసం అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. కానీ విజయవాడ ప్రతినిధుల కోర్టు ఏడాదికే పరిమితం చేయడం, అలాగే ఎన్ఓసీ తెచ్చుకోవాలంటూ పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాయడంతో జగన్కు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి జగన్ ఈ నెల 3న సతీ సమేతంగా లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్లో చదువుతున్న కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 వరకు అక్కడే ఉండాలని భావించారు. అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఇబ్బందులతో లండన్ ప్రయాణం వాయిదా పడింది. మరోవైపు సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెబుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. లండన్ పర్యటనకు పర్మిషన్ ఇస్తుందా లేదంటే షాక్ ఇస్తుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్